ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది సీఎం సహాయం నుంచి ప్రజల యొక్క ప్రాణాలను ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రభుత్వం సహాయం చేస్తుంది అన్న సత్యం తెలిసినది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే. అది ముందు కూడా ఉంది, కానీ వెలుగులోకి రాలే. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చేసిన సహాయము గణాంకాలు చూసినా నేను ఒకనాడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన 5 సంవత్సరాల్లో గణాంకాలు చూసినాం. నక్కకు నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. నక్కకు నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. ఒక్క పైసా చంద్రబాబు నాయుడు చేస్తే 100% రాజశేఖర రెడ్డి చేసినాడు. తెలుగుదేశం పార్టీ నాయకులకు అనుమానం ఉంటే రేపటి దినానికి గణాంకాలు కూడా ఇస్తా. ఒకసారి తెప్పించుకున్నా, కాస్త జ్ఞాపకం లేదు, రేపటికైతే ఆ గణాంకాలు కూడా ఇస్తా. ఆ ఒక్క పథకం ద్వారానే చంద్రబాబు నాయుడు మనస్తత్వము, రాజశేఖర రెడ్డి హృదయ స్పందన అర్థమవుతుంది. ఎందుకు రాజశేఖర రెడ్డి అంటే పేదవాళ్లకు, మాలాంటి కార్యకర్తలకు, నాయకులకు ఇష్టం ఉంది. ఆయన చనిపోయినా ఆయన కోసం మేము సస్తానాము అంటే కనుక ఆయన మానవత్వం ముందర మేము బానిసలం. తర్వాత ఆయన మరణించిన తర్వాత మళ్ళీ అది ఒంటికాలి మీద నడిచింది. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేవాళ్ళే, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, రోసయ్య కావచ్చు, 5 సంవత్సరాలు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 14 నుంచి 19 వరకు 5 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాలు కూడా మళ్ళీ ఒంటికాలి మీదనే. 2019 మళ్ళీ రాజశేఖర రెడ్డి రక్తం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పథకం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంది. చాలామంది పేదలకు ఉపయోగపడుతుంది. అందులో భాగంగానే ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా 100 మందికి కోట్ల రూపాయల సహాయాన్ని, 1000 మందికి కోట్ల రూపాయల సహాయాన్ని గడిచిన ఈ 2 సంవత్సరాల కాలంలో చేస్తూనే ఉన్నాం. ఈరోజు మళ్ళీ 27 మందికి ఇచ్చినాం. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి రాజుపాలెం మండలం, ప్రొద్దుటూరు మండలం, ప్రొద్దుటూరు అర్బన్కి సంబంధించి డెలివరీ ప్రసవ వేదనతో ఉన్నప్పుడు జరిగిన ఆపరేషన్ 20,000 అయింది, 10,000 వచ్చింది. 50% 10,000 రూపాయలైనా ఆ పాపకు చాలా ఉపయోగం. ఇట్లా చిన్న జబ్బు దగ్గర నుంచి ప్రాణాంతకమైన పెద్ద జబ్బుల వరకు లక్షల రూపాయలు. మననే మీరు చూసినారు, లివర్ ట్రాన్స్ఫర్ కోసం 25 లక్షల రూపాయలు ఇచ్చినారు. ఈ డబ్బులన్నీ కూడా ఇంత ఖర్చులు అయ్యేటప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి పోకపోతే వాళ్ళు బ్రతకలేరు. ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలంటే ఇన్ని లక్షల రూపాయలు డబ్బు కావాలా? ఆ డబ్బు ఉండదు. మరణించడం, అర్ధాంతరంగా వారి ఆత్మీయులకు దూరం కావడం, వారి ఆయుష్ అంతటితో ఆగిపోవడం, ఈ పరిస్థితి ఉండకూడదనే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టింది. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటా, రాజశేఖర రెడ్డి మరణించినాడని ఎవరైనా అనుకుంటే అది అసూయపరులు మాట్లాడే మాటే తప్ప రాజశేఖర రెడ్డి మరణించలే. ఒక్క ఆరోగ్యశ్రీ పథకం, ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ పథకమే ఎప్పుడు కూడా ప్రజల హృదయాలలో నిలబడి ఉంటాడు. ఆయన ఆయుష్ను ప్రజలకు పోసి ఆయన మరణించినాడని అనుకుంటున్నారు, మరణించలే. జనం యొక్క హృదయాలలో అమరుడై బ్రతికే ఉన్నాడు రాజశేఖరుడు. ఈరోజు మా నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా తండ్రి బాటలు నడుస్తున్నాడు. మాలాంటి వాళ్ళం ఎవరు పోయి నా నియోజకవర్గంలో ఈ కష్టం వచ్చింది మా ప్రజలకు, ఇదిగో ఈ జబ్బు వచ్చిందని చెప్తే సంపూర్ణంగా ఆ జబ్బును నయం చేయడానికి కావాల్సినంత మొత్తాన్ని, అది 10 లక్షల, 5 లక్షల, 20 లక్షలు అనుకోకుండా ప్రతి పేదవాని ప్రాణం ముఖ్యమే అని చెప్పి ప్రయత్నం చేసి సాయం చేస్తున్నాడు. అందుకే చాలా గర్వపడుతున్నాం. ఈ పార్టీలో మేము కొనసాగుతున్నందుకు, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కొనసాగుతున్నందుకు. ప్రతిసారి పేదవాళ్ళకు సంబంధించి, జబ్బులకు సంబంధించి డబ్బులు ఇచ్చే ప్రతి సందర్భంలోనూ నేను ఎక్కువ హృదయస్పందన నాలో కలుగుతూ ఉంటుంది. కొంత ఎక్కువ నేను సంతోషానికి, ఎమోషన్కు నేను ఫీల్ అవుతుంటా. పేదవాళ్ళను బ్రతికించేది, ఆకలి తీర్చేది, వాళ్ళు సమాజంలో ఉన్నతంగా నిలబెట్టే కార్యక్రమాలు ఏ ప్రభుత్వం, ఏ పార్టీ, ఏ నాయకుడు చేసినా కూడా రాచమల్లు వారికి సెల్యూట్, దాన్ని తిరగలేదు. అందుకే ఈ కార్యక్రమాలప్పుడు కూడా చాలా సంతోషపడతాను. నేను ఇన్నేళ్ళైనా నేను చెక్కులు ఇచ్చే సందర్భంలో నేనే ఉండాలని కోరుకుంటా. నా వాళ్ళతో పాటు ఏం నా వాళ్ళకి ఇచ్చి ఇప్పించచ్చు, వాళ్ళే ఇస్తారు, కానీ నేను కూడా ఉండాలా. ఇచ్చేది వాళ్ళైనా కానీ నా కళ్ళతో చూడాలా, నా హృదయం ఆ సంతోషాన్ని పంచుకోవాలా. ఆ పేదవాళ్ళ కొంతమందికైనా మనం ఉపయోగపడినామనే మనస్తత్వంతోనే ఈ కార్యక్రమం. సో ఈ మంచి కార్యక్రమం చేసే ఇంతమంది మనుషులకు ప్రాణానికి, వారి ఆరోగ్యానికి రక్షణగా నిలబడే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎప్పటికీ ప్రజలు ఆదరించాలని, ఆయన నాయకత్వాన్ని, ఆయన ప్రభుత్వాన్ని కలకాలం నిలపాలని చెప్పి ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు 2 చేతులెత్తి నమస్కరించి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 27 మంది, 27 కుటుంబాలకు ఇచ్చినాం. 18,26,000 రూపాయలు ఇచ్చినాం. ఇంకా రావాల్సినట్లుంటాయి, ఇంకా అవి కూడా వస్తూనే ఉంటాయి.